హలో, హాయ్, గుడ్ మార్నింగ్. శుభోదయానికి స్వాగతం. ప్రతి ఉషోదయం శుభోదయం అంటూ మిమ్మల్ని ప్రేమగా పలకరిస్తుంది పిఎంసి. ప్రతిరోజు కొత్త కొత్త విషయాల్ని మీకు పరిచయం చేస్తూ జీవితం ఒక ఎదుగుదలకి ఉపయోగపడే ఎన్నో అంశాల్ని మీకు సరళంగా సరికొత్తగా అందిస్తుంది శుభోదయం. జూలై 2 వరల్డ్ యూఎఫ్ఓ డే. అసలు యూఎఫ్ఓస్ అంటే ఏంటి, వాటికి మనకి రిలేషన్షిప్ ఏంటి, ఈ అన్నిటి పట్ల మనకి అవగాహన అందిస్తానికి మనతో పాటు ఉన్నారు 10 years నుంచి నక్షత్ర మిత్రులు బ్రింగర్స్ ఆఫ్ ద డాన్ అనే గ్రంథం పైన మనందరికీ జ్ఞానం అందిస్తా వర్క్షాప్స్ చేస్తున్న సీనియర్ పిరమిడ్ మాస్టర్ హరికృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, యూఎఫ్ఓ డే గురించి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. సో మాకు ముందుగా అసలు యూఎఫ్ఓస్ అంటే ఏంటో చెప్తారా? యూఎఫ్ఓ అంటే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్, గుర్తు తెలియని ఎగిరే పళ్ళాలు. ఇవి ఒక గ్రహాంతర నౌకలు. ఎలా అయితే భూమి మీద వెహికల్స్ ఉన్నాయో, ఫ్లైట్స్ ఉన్నాయో, అలాగే ఒక ప్లానెటరీ ట్రావెల్ చేయడానికి కావలసినటువంటి ఒక వెహికల్ అంతే ఇది. సాధారణంగా ఇది ఇతర గ్రహాల నుంచి, ఇతర డైమెన్షన్స్ నుంచి ఇవి వస్తూ ఉంటాయి. వీటికంటూ ఒక పర్పస్ ఉంది. అవి వచ్చి వాటి పనులు అవి నిర్వహించుకుని వెళ్తూ ఉంటాయి అన్నమాట. జనరల్గా ఎట్లాంటి పర్పస్? జనరల్గా వాటి డిఫరెంట్ పర్పస్లు ఉంటాయి. సాధారణంగా ఒక గ్రహం ఎదుగుతూ ఉన్నప్పుడు దానికి సహాయం చేసే నిమిత్తం ఇవి వస్తాయి. వాటన్నిటికీ రకరకాల పనులు ఉంటాయి. కొన్ని ప్రజలకి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడానికి కావచ్చు, అంటే వాళ్ళకి టెలిపతిక్గా వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసే విధంగా కొన్ని ఉంటాయి. కొన్ని అట్మాస్ఫియరిక్ చేంజెస్లో భాగంగా వాటిని సరిచేయడానికి, కొన్ని పొల్యూషన్ని సరిచేయడానికి, ఇలా దేర్ ఆర్ సో మెనీ పర్పసెస్. ఓకే, సో మాక్సిమం మనకి హెల్ప్ చేస్తాం కోసం అంతే, ఓన్లీ హెల్ప్ చేయడానికే. ఓకే, సో ఇప్పుడు మీరు గ్రహాంతర వాసులు అన్నారు కదా, అట్లా ఎన్ని మంది ఉంటారు జనరల్గా? గ్రహాంతర వాసులు చాలా రకాలుగా ఉన్నారు. అంటే ఉదాహరణకు చెప్పాలంటే మీకు డైలీ మన ప్లానెట్ని విజిట్ చేసేవాళ్ళు 60 to 70 టైప్స్ ఆఫ్ పీపుల్. ఓకే, జాతులు 70 రకాల జాతుల వరకు డైలీ విజిట్ చేస్తూనే ఉంటాయి. జస్ట్ ఫర్ విజిటింగ్ పర్పసే అవి వస్తారు, వాళ్ళు చూసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వాళ్ళందరూ కూడా మన కళ్ళకు కనిపించని ఫ్రీక్వెన్సీలో వాళ్ళు ఉంటారు అలా. సో ఇక ఎస్పెషల్లీ మనకి హెల్ప్ చేయడానికి వచ్చే గ్రహాంతర వాసులు కొంతమంది ఉన్నారు, కొన్ని జాతులు అని చెప్పుకోవచ్చు. ఉదాహరణకి ప్లైడియన్స్ అని చెప్పచ్చు, నెక్స్ట్ ఆర్కుటూరియన్స్ చెప్పచ్చు, నెక్స్ట్ ఆండ్రోమెడన్స్ అని చెప్పచ్చు. ప్రధానంగా ఈ 3 జాతులు మాత్రం మనకి చాలా ఎక్కువగా సహాయం చేస్తున్నాయి ఈ సమయంలో భూమికి. సో మీరు ఇంత ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? మీరు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు ఇదంతా? ఇది యాక్చువల్లీ ఆనాపానసతి మెడిటేషన్ చేసిన తర్వాత మీరు కనుక లైట్ వర్కర్ అయితే తప్పకుండా మీ లైఫ్లో మీకు ఈ అవకాశం తప్పకుండా వస్తుంది. గ్రహాంతర వాసుల నుంచి సందేశాలు తీసుకోవటం కానీ, అంటే అది మీ వర్క్ని బట్టి కూడా ఉంటుంది. అంటే అందరూ తీసుకోవాలని రూల్ ఏం లేదు. సో ఎస్పెషల్లీ నేను ధ్యానం చేసిన తర్వాత నన్ను నేను తెలుసుకునే క్రమంలో నేను ఆ మెసేజెస్ని రిసీవ్ చేసుకునేవాడిని. అండ్ ఇంటర్నెట్ మీద ఎప్పుడు కూర్చున్నా ఈ మెసేజెస్ ఎక్కువ ఉండేవి. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది అయితే లైట్ వర్కర్స్ ఉన్నారో, ఎస్పెషల్లీ ఒక కేటగిరీ పీపుల్ ఏం చేస్తారంటే వాళ్ళు ధ్యానంలో మెసేజెస్ తీసుకొని ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తారు. అలాంటి మెసేజెస్ అన్నీ నాకు అందుబాటులోకి వచ్చేవి. అవి చదువుతుంటే నాకు నాలెడ్జ్ వచ్చేదన్నమాట. పైన ఏం జరుగుతోంది, అసలు కింద ఏం జరుగుతోంది అన్నది నాకు ధ్యానంలోకి రాక ముందు నుంచే ఉంది. అది నాకు ఆ ఇంట్రెస్ట్ వల్ల నేను నేర్చుకోగలిగాను. అండ్ అంతకు ముందు కూడా నేను చిన్నప్పటి నుంచి యూఎఫ్ఓలకి సంబంధించిన సినిమాలు ఎక్కువ చూస్తూ ఉండేవాడిని. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ వార్స్. ఓకే, ఎన్ని అయితే పార్ట్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేశాను నేను, స్టార్ వార్స్ రీసెంట్ వెర్షన్తో సహా. ఓకే, అలా. అసలు లైట్ వర్కర్ అంటే ఎవరు? లైట్ అంటే కాంతి, లైట్ వర్కర్ అంటే కాంతితో పనిచేసేవాడు అని అర్థం. లైట్ని స్వీకరించడం అనేది ప్రతి ఒక్క లైట్ వర్కర్ యొక్క ప్రాథమికమైన రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు వాళ్ళు ప్రధానంగా తీసుకునేది లైటే. వాళ్ళ లైఫ్ మొత్తం వాళ్ళు లైట్ తోటే వర్క్ చేస్తారు. ఎందుకంటే లైట్ ఈజ్ ఇన్ఫర్మేషన్. అది. సో లైట్ ఇన్ఫర్మేషన్ రెండు వేరు కాదు. లైట్లోనే సబ్మెర్జ్ అయి ఉంటుంది ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ని ప్రపంచానికి అందించడానికి, అంటే లైట్
త్రూ లైట్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఈ ప్రపంచానికి ప్రసారం చేయడానికి వచ్చాడు కాబట్టి అతన్ని లైట్ వర్కరు అంటారు. ఓకే, అమేజింగ్. సో నేను లైట్ వర్కర్ అనేది ఎట్లా గుర్తిస్తాం? తెలిసిపోతుంది. మీరు ధ్యానం చేస్తూ 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 ఉంటే మీకు వచ్చే అనుభవాలు మీ ఇంట్లో ఎవ్వరికి రావు. మీ యొక్క ఆలోచన విధానం మారిపోతూ ఉంటుంది రోజు రోజుకి. అండ్ మీకు అర్థమైపోతుంది నేను కాంతి కోసం పని చేస్తున్నాను అని. ముఖ్యంగా నక్షత్రమిత్రులు లాంటి బుక్స్ చదివినప్పుడు మీరు కాంతితో అనుసంధానం అవుతూ ఉంటారు క్రమంగా. సో కాబట్టి మీరు కాంతి కార్యకర్త అని మీకు అర్థమైపోతుంది, లైట్ వర్కర్ అని. అది మీ లోపల నుంచే తెలిసిపోతుందండి. ఇది మీకు ఎవరో వచ్చి మీకు చెప్పరు ఎస్ యు ఆర్ లైట్ వర్కర్ అని, కానీ మీకు లోపల అర్థమైపోతుంది ఐఎమ్ వర్కింగ్ విత్ లైట్. సో దట్స్ వై ఐఎమ్ ఏ లైట్ వర్కర్. మీరు ప్లైడియన్స్, ఆర్కిటోరియన్స్, ఆండ్రోమిడన్స్ వీళ్ళు మనకి ఎక్కువ హెల్ప్ చేస్తూ ఉంటారన్నారు కదా. సో ఎందుకు హెల్ప్ చేస్తూ ఉంటారు వీళ్ళు మనకి ఎక్కువ? దీనికి ప్రధానమైన రీజన్ ఒకటే. వీళ్ళ ముగ్గురు యాక్చువల్లీ కాస్మిక్ గవర్నమెంట్లో మెంబర్స్. అయితే వీళ్ళతో పాటు ఇన్యూమరబుల్ రేసెస్, అసలు మనం కౌంట్ కూడా చేయలేని ఎన్నో రేసెస్ కాస్మిక్ గవర్నమెంట్లో మెంబర్స్గా ఉన్నాయి ఆల్రెడీ. వాళ్ళందరి లక్ష్యం ఒకటే, ఈ ఎదగని గ్రహాలని ఎదిగేలా చేయడం, హెల్ప్ చేయడం. అది డైరెక్ట్ హెల్ప్ కాకుండా ఇండైరెక్ట్ హెల్ప్. సో అందుకని కాస్మిక్ గవర్నమెంట్ వర్క్లో భాగంగా సో ఈ 3 రేసెస్ వర్క్ చేస్తున్నాయి. సో ఎస్పెషల్లీ మన ప్లానెట్కి వచ్చేసరికి వీళ్ళ ముగ్గురు బాగా ఎక్కువగా ఉన్నారు. వీళ్ళలో ఫస్ట్ ప్లేడియన్స్, సెకండ్ ఆర్కిటోరియన్స్, థర్డ్ ఆండ్రోమెడన్స్. అయితే వీళ్ళతో పాటు ఇంకా చాలా రేసెస్ ఉన్నాయి. సిరియన్స్ అవ్వచ్చు, లైరియన్స్ అవ్వచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ వర్క్ చేస్తున్నారు. ఓకే, మీరు ఇందాక కాస్మిక్ గవర్నమెంట్ అన్నారు కదా, అసలు కాస్మిక్ గవర్నమెంట్ అంటే ఏంటి? ఇప్పుడు ఎర్త్ మీద ఒక గవర్నమెంట్ ఉందండి, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. ఇదంతా ఎందుకు? ఒక పరిపాలనా విభాగం. అలాగే మన భూమి అనే ఈ చిన్న గ్రహం మీదే మరి ఇన్ని దేశాల్లో ఇన్ని పరిపాలనా విభాగాలు ఉన్నప్పుడు మన గెలాక్సీని పరిపాలించడానికి ఒక పరిపాలనా విభాగం ఉంటుంది, అవశ్యంగా ఉంటుంది. కింద ఏదైతే ఉందో పైన కూడా అదే ఉంటుంది ఆబ్వియస్లీ. సో దాన్నే మనం కాస్మిక్ గవర్నమెంట్ అంటాము. తెలుగులో అయితే విశ్వ ప్రభుత్వము అంటాము. అంటే మన విశ్వంలో ఉన్న కార్యకలాపాలని చూసుకోవడానికి ఒక గవర్నమెంట్ ఉంది. ఇందులో మరి చాలా ఉత్సాహవంతులైన వాళ్ళు, చాలా ఎదిగిన ఆత్మలు ఇందులో పార్టిసిపేషన్ ఉంటుంది. మరి వాళ్ళకి ఆ గవర్నమెంట్లోకి ప్రవేశించడానికి కూడా ఎన్నో పరీక్షలు వాళ్ళకి పెడతారు. వాళ్ళ నాలెడ్జ్ని టెస్ట్ చేస్తారు, వాళ్ళకంటూ కొన్ని టాస్క్లు ఇస్తారు. ఆ తర్వాత వాళ్ళ ఉద్దేశాన్ని కూడా చూస్తారు. నిజంగా వాళ్ళు ఒక ఎదగని గ్రహానికి సహాయం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారా, వాళ్ళ యొక్క టెండెన్సీ ఎలా ఉంది అన్నది చూసిన తర్వాతే వాళ్ళకి ఎంట్రీ ఇస్తారు. ఓకే, అట్లాంటి రేసెస్ చాలా ఎదిగిన రేసెస్ చాలా ఉన్నాయి అందులో. సో అలా కాస్మిక్ గవర్నమెంట్ అండర్లో ఈ 3 రేస్ వర్క్ చేస్తున్నాయి, ఎస్పెషల్లీ మన ప్లానెట్ కోసం ఈ సమయంలో. ఎస్పెషల్లీ ఈ సమయంలో ఎర్త్కి హెల్ప్ అనేది అందుతుంది అని అన్నారు కదా. వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈ సమయం, ఒక ఇంపార్టెన్స్ ఏంటి? ఈ సమయంలో యాక్చువల్లీ ఒక గ్రేటెస్ట్ షిఫ్ట్ జరుగుతుంది మన హిస్టరీలో, హ్యూమన్ హిస్టరీలో. మీకు ఇప్పటి వరకు ఎప్పుడు ఇలాంటి షిఫ్ట్ జరగలేదు. మరి గడిచిన కొన్ని లక్షల సంవత్సరాల్లో ఈ సమయంలో ఎస్పెషల్లీ ఒక అద్భుతమైన షిఫ్ట్ అని చెప్పుకోవచ్చు. ఇట్స్ ఎ ప్లానెటరీ షిఫ్ట్. అయితే ఈ షిఫ్ట్ మన ప్లానెట్కే జరుగుతుందా అంటే కాదు, మన ఎంటైర్ గెలాక్సీ మొత్తం ఈ యొక్క షిఫ్ట్కి లోన్ అవుతోంది ఆల్రెడీ. కానీ భూమి మీద జరిగే షిఫ్ట్కి మిగతా చోట్ల జరిగే షిఫ్ట్కి చాలా తేడా ఉంది. ఎందుకంటే ఎస్పెషల్లీ భూమి మీద ఒక రకమైన షిఫ్ట్, ఎందుకంటే భూమి చాలా వెనకబడి ఉంది. ఇక్కడున్న పాపులేషన్ ఎవరైతే ఉన్నారో ఈ 800 crores పాపులేషన్, వీళ్ళందరూ చాలా 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 చైతన్యపరంగా చాలా వెనకబడి ఉన్నారు. వీళ్ళకి చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇందులోంచి వాళ్ళు బయటపడాలి. ఎందుకంటే వాళ్ళు టోటల్గా చాలా ఆ వెనకబడిన స్థితిలో, అంటే తక్కువ DNA యాక్టివేషన్లో ఉంది వాళ్ళకి. దానివల్ల వాళ్ళని పైకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే దీని ప్రభావం అన్నిటి మీద పడుతుంది తప్పకుండా. ఎలా అయితే ఒక క్లాస్లో ఒక స్టూడెంట్ సరిగ్గా చదవకపోయినా ఎంటైర్ క్లాస్ మీద ఆ ప్రభావం పడుతుంది. ఒకవేళ బాగా చదివేవాడైనా ఎంటైర్ ప్రభావం ఆ క్లాస్ మీద పడుతుంది. అలాగే ఇక్కడ కూడా అంతే. మన భూమి యొక్క ప్రభావం మిగతా గ్రహాల మీద కూడా ఉంటుంది, మన గెలాక్సీ మీద కూడా ఉంటుంది. దట్ ఈస్ ద థింగ్.
మీరు ప్లానెటరీ షిఫ్ట్ అన్నారు కదా, ఎటువంటి విధంగా ప్లానెటరీ షిఫ్ట్ జరుగుతుంది? ఈ ప్లానటరీ షిఫ్ట్ అంటే మనుషులందరూ భూమి మీద వాళ్ళ యొక్క చైతన్య స్థాయిని పెంచుకోవటం ద్వారా ఈ ప్లానెట్ డెవలప్ అవుతుంది. ఎందుకంటే మనుషులు ప్లానెట్ ఈ రెండు అసలు వేరు కానే కాదు, వీళ్ళిద్దరూ ఒకటే యాక్చువల్లీ. ఎందుకంటే ఇంటర్ డిపెండెంట్ వీళ్ళిద్దరు. వీళ్ళు ఎదిగితేనే ప్లానెట్ ఎదుగుతుంది, ఒక పక్క ప్లానెట్ ఎదిగితేనే మళ్ళీ వీళ్ళు ఎదుగుతారు. అలా ఇంటర్ డిపెండెంట్గా ఉంది. అసలు ఈ సృష్టి మొత్తం ఒకదానితో ఒకటి ఇంటర్ కనెక్టెడ్ అండ్ ఇంటర్ డిపెండెంట్ ఆల్సో అలా. సో అందుకని మన భూమి ఎసెన్షన్ అనేది మనుషులతో ముడిపడి ఉంది. నిజానికి అదర్వైజ్ వేరే ప్లానెట్స్లో అయితే మనుషులు ఆల్రెడీ ఎదిగుంటే భూమి చాలా అవలీలుగా ఎదిగిపోతుంది అది త్వరగా. కానీ ఇక్కడ భూమి పరిస్థితి అలా కాదు. భూమి మీద ఉన్న మానవుడు ఈ డిఎన్ఏ మ్యానిపులేషన్కి లోనయ్యాడు. దానివల్ల ఇదంతా జరుగుతుంది. సో మీరు డిఎన్ఏ యాక్టివేషన్ అని ఒక పదం వాడారు, డిఎన్ఏ మ్యానిపులేషన్ ఒక పదం వాడారు. వీటి గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? షూర్. ఇప్పుడు హ్యూమన్ డిఎన్ఏ అనేది ఫస్ట్ మీరేంటి అన్నది తెలుసుకోవాలి. మన బాడీలో 12 చక్రాస్ ఉంటాయి. ఈ 12 చక్రాస్ హ్యూమన్ డిఎన్ఏతో కనెక్ట్ అయి ఉంటాయి. మీ డిఎన్ఏలో కూడా 12 స్ట్రాండ్స్ ఉంటాయి. ఈ 12 చక్రాస్ 12 స్ట్రాండ్స్తో కనెక్ట్ అయిపోయి ఉంటాయి. సో దీని ద్వారా మీ డెవలప్మెంట్ ఉంటుందన్నమాట. ఈవెన్ మళ్ళీ ఇక్కడ కూడా ఇంటర్ డిపెండెంట్. మీ డిఎన్ఏ స్ట్రాండ్స్ యాక్టివేషన్లో ఉండాలంటే మళ్ళీ మీ చక్రాస్ యాక్టివేషన్లో ఉండాలి. అలాగే మీ చక్రాస్ యాక్టివేషన్లో ఉంటే మీ డిఎన్ఏ స్ట్రాండ్స్ కూడా యాక్టివేషన్లో ఉంటాయి. ఇలా అన్నమాట. సో ప్రతి చోట ఇది ఇంటర్ డిపెండెంటే. సో ఈ డిఎన్ఏ స్ట్రాండ్స్ మ్యానిపులేట్ చేయబడ్డాయి కాబట్టే ఇప్పుడు డిఎన్ఏ యాక్టివేషన్ అనే పదం మనం యూజ్ చేస్తున్నాం. అర్థమైందా? సో ఇక్కడ 12 డిఎన్ఏ ఏదైతే ఉందో అది 2 డిఎన్ఏగా మారిపోయింది కొన్ని కారణాల వల్ల. ఎలా అంటే ఈ భూమి ఆల్రెడీ కొందరు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళింది, వాళ్ళ ఆధీనంలోనే ఉండింది. అయితే దీనికి కారణం ఏంటంటే విశ్వంలో కూడా మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అని కూడా ఉంటారు సహజంగానే. అయితే అది వాళ్ళ అవగాహనని బట్టి ఉంటుంది. మంచి చెడు అనేది కేవలం వాళ్ళ యొక్క ఆలోచన విధానం బట్టి మనము బేరీజ్ వేస్తాం. వాళ్ళు సొసైటీకి వ్యతిరేకంగా ఉంటే చెడ్డవాడని, లేదంటే మంచివాడని, దీని గురించి మంచిగా ఆలోచిస్తే. అలాగే విశ్వంలో కూడా కొన్ని జాతులు ఉన్నాయి. వారి యొక్క ఆధిపత్యాన్ని వాళ్ళు పొందడం కోసం కావచ్చు, లేకపోతే వాళ్ళకంటూ వాళ్ళ సొంత కొన్ని కారణాలు ఉంటాయి, వాళ్ళ ఈగో వల్ల కావచ్చు. కొన్ని రేసెస్ ఏం చేస్తాయంటే చాలా తక్కువ రేసెసే ఉన్నాయని చెప్పొచ్చు అవి, బట్ వాళ్ళు చాలా పవర్ఫుల్గా కూడా ఉన్నారు. సో వాళ్ళు మన ప్లానెట్ని 3 లక్షల సంవత్సరాల క్రితం వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు. తీసుకున్న దగ్గర నుంచి వాళ్ళకి మొదటిగా ఒక ప్లానెట్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఏం చేయాలి? అక్కడున్న పాపులేషన్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఒక పాపులేషన్ని కంట్రోల్లో పెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ వాళ్ళని అజ్ఞానంలోనే ఉంచాలి. దాట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సో ఈ ప్రయోగం వాళ్ళు చేశారు. ఎందుకంటే అప్పట్లో 12 డిఎన్ఏ ఉండేది. సో మరి హ్యూమన్స్ వాళ్ళ మాట వినరు. ఎందుకంటే ఒకసారి 12 డిఎన్ఏ యాక్టివేషన్లో ఉన్న హ్యూమన్ ఇంకా ఎవరి కంట్రోల్లోకి రాడు. అతను ఎవరికి లొంగి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతను అన్ని డైమెన్షన్స్తో కనెక్ట్ అయి ఉన్నాడు. సో కాబట్టి హీఈస్ ఏ ఫ్రీ బర్డ్. సో ఒక స్వేచ్ఛాపూరితమైన జీవితం అతనిది. సో కాబట్టి ఈ నేపథ్యంలో ఈ భూమి మీద ఉన్న ఈ హ్యూమన్ పాపులేషన్ని ఎవరైతే క్యాప్చర్ చేసుకున్నారో ప్లానెట్ని వాళ్ళు కంట్రోల్లో పెట్టాలంటే కష్టం. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఈ మ్యానిపులేషన్ అనేది స్టార్ట్ చేశారు. అయితే అది డైరెక్ట్ మ్యానిపులేషన్ అని కూడా చెప్పడానికి లేదు. అదేంటంటే జస్ట్ వాళ్ళు దాన్ని వాళ్ళ యొక్క పర్సెప్షన్ లాక్ చేసే విధంగా భూమి మీద రకరకాల మతాలని సృష్టించారు, పరిస్థితుల్ని సృష్టించారు, మనీని సృష్టించారు, ఇంకా రకరకాల విధానాల ద్వారా వాళ్ళు ఏం చేశారంటే హ్యూమన్ వాడికి లోపల 12 స్ట్రాండ్స్ ఉండి 12 చక్రాస్ యాక్టివేషన్లో ఉన్న క్రమంగా వాడి యొక్క ఆ స్ట్రాండ్స్ని వాడు వినియోగించుకోకుండా వాడిని ఒక మాయలో ఉంచే విధంగా అలా ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు. ఓకే, అది అంతేకాకుండా వాళ్ళు ఏం చేశారంటే ఈ భూమి చుట్టూ ఒక ఎథ్రిక్ లేయర్ని ఫామ్ చేశారు. ఒక హై ఫ్రీక్వెన్సీ ఎథ్రిక్ లేయర్ అనొచ్చు మనం దాన్ని. సో ఈ లేయర్ వల్ల ఏమవుతుందంటే ఇతర నక్షత్ర మండలాల నుంచి కొన్ని రేస్ వస్తూ ఉంటాయి నక్షత్రాల నుంచి. ఈ రేస్ అంటే ఇన్ఫర్మేషన్ అనమాట. అది కాంతి అంటేనే ఇన్ఫర్మేషన్. ఇక్కడ
మరి వేరే నక్షత్రాల నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ భూమి మీదకి రీచ్ అయినప్పుడు మానవుడి 12 చక్ర సిస్టమ్ ఏం చేస్తుందంటే ఆ నక్షత్రాల నుంచి వచ్చే ఆ ఇన్ఫర్మేషన్ని తను రిసీవ్ చేసుకుని తిరిగి ట్రాన్స్మిషన్ చేస్తుంది. అసలు చక్రాస్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఇదే. ఓకే. హ్యూమన్ బాడీకి 12 చక్రాస్ ఉండటం వల్ల అది ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకుని అది ప్రసారం చేస్తూ ఉంటుంది. చాలా శక్తివంతంగా ప్రసారం చేస్తుంది. హ్యూమన్ బాడీ చూడటానికి అలా సింపుల్గా కనబడుతుంది అంతే. మన బ్రెయిన్ ఓన్లీ పరిమితంగా ఆలోచిస్తుంది కాబట్టి మన బ్రెయిన్లో ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ఉంటే అంతవరకే మన లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాం. కానీ మన బాడీకి దాంతో మీ బ్రెయిన్తో సంబంధం లేదు. అది రిసీవ్ చేసుకుంటుంది, ట్రాన్స్మిషన్ కూడా చేస్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ చుట్టూ ఈ తీవ్ర ప్రకంపనాల ఒక ప్రహరీ గోడ, అంటే ఒక హై ఫ్రీక్వెన్సీ ఎథరిక్ వాల్ అనేది క్రియేట్ చేశారు కదా వీళ్ళు. ఎర్త్ చుట్టూ కొన్ని 100 కిలోమీటర్ల దూరంలో ఈ వాల్ ఒకటి క్రియేట్ అయింది. దాన్నే వ్యాన్ ఎల్లెన్ బెల్ట్ అని కూడా అంటారు. సో ఈ వాల్ క్రియేట్ అయినప్పుడు దాని లోపలికి ఇంకా రేస్ రావట్లా. ఒకవేళ కొన్ని రేస్ ఎలాగో అలా లోపలికి కొన్ని పవర్ఫుల్ రేస్ వచ్చినా రిసీవ్ చేసుకోవడానికి హ్యూమన్ రెడీగా లేరు. ఈ మనుషులందరూ ఏంటంటే ఒక మాయలో ఉన్నారు. సో వాళ్ళు దాన్ని స్వీకరించాలి అన్న ఉద్దేశం వాళ్ళకి లేనప్పుడు అది వాళ్ళు రిసీవ్ చేసుకోలేరు. నెక్స్ట్ వాళ్ళ బ్రెయిన్ ఎప్పుడు ఎక్స్టర్నల్ ఎఫైర్స్తో కనెక్ట్ అయిపోయి ఉంటుంది, ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్తో. దానివల్ల ఇంకా చుట్టూ ఉండే మాయా ప్రపంచంలో వీళ్ళు ఇరుక్కుపోయి ఉంటారు. సో దానివల్ల వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అవుతుందని కానీ తన లోపల చక్ర సిస్టమ్ ఉందని కానీ ఇవన్నీ తెలియదు. మరి తెలియనప్పుడు వాళ్ళు అసలు ఏ పని చేయలేరు. వాళ్ళ దృష్టి కేవలం డబ్బు సంపాదన, పరపతి, లైవ్లీహుడ్. ముఖ్యంగా ఈ ప్లానెట్ మీద ఏంటో తెలుసా ప్రాబ్లం? లైవ్లీహుడ్ మాత్రమే. భూమి మీద ఉన్న మనుషులందరినీ వాళ్ళ లైవ్లీహుడ్ కోసం ఎడిక్షన్ చేశారు వీళ్ళు. యాక్చువల్లీ నిజానికి లైవ్లీహుడ్ అవసరం లేదు ఎవరికి. ఎవరికైతే 12 చక్రాస్ యాక్టివేషన్లో ఉంటాయో వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళ లైఫ్లోకి వస్తాయి. అసలు ఈవెన్ 2DNA యాక్టివేషన్లో ఉన్నా మీరు కరెక్ట్గా ధ్యానం చేస్తే మీకు కావాల్సినవన్నీ మీ లైఫ్లోకి వస్తున్నాయి. ఒక 2DNA మానవుడికే మీకు ఇవన్నీ వస్తున్నప్పుడు ఒక 12DNA మానవుడికి తను ఎలా కావాలంటే అలా తన లైఫ్ని రిచ్గా లీడ్ చేసే విధంగా. రిచ్నెస్ అంటే హ్యాపీయెస్ట్ లైఫ్, ఒక ఆనందం అనమాట, ఒక బ్లిస్ అనొచ్చు మనం దాన్ని. హ్యాపీ వేరు, బ్లిస్ వేరు. ఆ బ్లిస్ అనే దాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటాడనమాట. దట్ ఈస్ రియల్ రిచ్నెస్. అది మీకు ఎక్స్టర్నల్ అమ్యూజ్మెంట్తో కానీ ఎంజాయ్మెంట్స్ లేకపోతే కంఫర్ట్స్తో కానీ రాదు అది. సో అలా ఎంజాయ్ చేస్తారు 12DNA యాక్టివేషన్లో ఉన్నవాళ్ళు. అయితే ఇది ఎవరికైనా సాధ్యమే, ఎందుకంటే మీ బాడీ టెంప్లెటే అలా ఉంది. హ్యూమన్ బాడీ టెంప్లెట్ 12DNA తోటే ఉంది. కాకపోతే మీ పర్సెప్షన్, అంటే మీ చుట్టూ దేన్నైతే మీరు స్వీకరిస్తున్నారో అది కరెక్ట్గా లేదు. మీ చుట్టూ ఒక రకమైన మాయా ప్రపంచం సృష్టించబడింది. ఒక ముక్కలో చెప్పాలంటే ఒక ఇల్యూజన్, ఒక స్టిమ్యులేషన్ గేమ్స్ ఉంటాయి చూడండి జనరల్గా కొన్ని చోట్ల, వర్చువల్ రియాలిటీ గేమ్స్. భూమి మీద ఎస్పెషల్లీ ఈ టైంలో ఒక వర్చువల్ రియాలిటీ గేమ్ నడుస్తుంది అన్ని వైపులా. మనం వర్చువల్ రియాలిటీ గేమ్లో చూసినట్లయితే ఒక మనిషి ఆ కళ్ళజోడు పెట్టుకొని అదే నిజం అనుకొని వాడు పడిపోతున్నాడేమో, కింద పడుతున్నాడేమో, ఒక భయానికి లోనవుతున్నాడా లేదా? అదే విధంగా భూమి మీద కూడా అంతే. ఈ వర్చువల్ రియాలిటీ గేమ్లో సబ్మెర్జ్ అయిపోయాడు మనిషి, ఇదే నిజం అనుకుంటున్నాడు, ఇందులోనే వ్యాపారాలు చేస్తున్నాడు, దాంట్లోనే ఎదగడానికి ట్రై చేస్తున్నాడు. కానీ ఇట్స్ ఎ గేమ్. ఆ గేమ్ ఎప్పుడు ఎండ్ అవుతుంది? వాడు కళ్ళు మూసినప్పుడు, అంటే చనిపోయినప్పుడు ఎండ్ అవుతుంది. లేదు వాడు బతుకున్నప్పుడు ఈ గేమ్ని ఎండ్ చేయాలంటే వాడు కళ్ళు మూసుకోవాలి. గేమ్ సింపుల్ టెక్నిక్. నువ్వు బతికున్నప్పుడే మళ్ళీ చనిపోవాలని చెప్పచ్చు. ఒక ముక్కలో చెప్పాలంటే హ్యూమన్ టర్మ్స్లో మీరు మళ్ళీ చనిపోవాలి, మళ్ళీ పుట్టాలి. ఏంటి? ఈ జీవితంలోనే. మరి చనిపోవాలంటే ఏం చేయాలి? ఆబ్వియస్లీ చనిపోయిన వ్యక్తి కళ్ళు మూసుకునే ఉంటాడు కదా, అవునా కదా? అలా మనం కళ్ళు మూసుకొని ముందు ఈ గేమ్ నుంచి బయటపడాలి. అయితే ఇది ఏదో 10 నిమిషాలు, అరగంట కళ్ళు మూసుకుంటే ఈ గేమ్ నుంచి మీరు బయటపడలేరు. ఈ గేమ్ పట్ల మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ ఒక మనిషికి అవరోధం ఏంటంటేనండి, అసలు తన చుట్టూ గేమ్ నడుస్తుందన్న విషయం తెలియకపోవడమే ఇక్కడ పెద్ద ప్రాబ్లం. దాట్ ఈస్ మెయిన్ థింగ్. ఇక్కడ మన చుట్టూ నడుస్తున్నది ఏంటి, నేను అజ్ఞానంలో ఉన్నాను, నేను చూసేదంతా అజ్ఞానమే అని తెలియనంత వరకు ఇతను జ్ఞానం వైపు అయితే ప్రయాణించలేడు. విచిత్రం ఏంటంటే జ్ఞానం అతనిలోనే నిక్షిప్తమైంది.
అవును. అతనిలోనే ఈ డిఎన్ఏ ద్వారా, అతని 12 స్ట్రాండ్స్ ద్వారా, అతని 12 చక్రాస్ ద్వారా అతను కంప్లీట్గా యాక్సెస్ చేసుకోగలడు 12 డైమెన్షన్స్ నుంచి. కానీ ఆ 12 డైమెన్షన్స్ని యాక్సెస్ చేసుకోవాలి అన్న కోరిక కలగాలిగా ఫస్ట్. అవును. ఏదైనా ఫస్ట్ ఒక థాట్తో ప్రారంభమవుతుంది, ఒక కోరికతో. ఆ కోరిక పరిమితమైన కోరికలే ఉన్నాయనుకోండి, అతను పొందలేడు. అపరిమితమైన కోరికని కోరాలి, అప్పుడే అతను పొందుతాడు. అంటే ఏది కోరితే ఇంకేం కోరక్కర్లేదో అది కోరాలి. దట్స్ ఇట్. అయితే దీనికి ఏం కావాలి? ఫైనల్గా ఇదంతా జరగాలంటే జ్ఞానము. ఎస్. ఈ పదం చాలా ముఖ్యమైనది అసలు మానవ జీవితంలో. ఈ జ్ఞానం గురించి అసలు గొప్ప గొప్ప వాంగ్మయాలన్నీ రచింపబడ్డాయి. భగవద్గీత కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఖురాన్ కావచ్చు, బైబిల్ కావచ్చు. జ్ఞానాన్ని ప్రపంచానికి అందించడానికే, అంటే హ్యూమెన్స్కి అందించడానికి. అయితే తర్వాత వాటిని కూడా మ్యానిపులేట్ చేసి దాని యొక్క మీనింగ్ మార్చేయటం వల్ల మనుషులు ఈరోజు వాళ్ళ యొక్క బాడీలోని పొటెన్షియాలిటీని వాళ్ళు గుర్తించలేకపోయారు, అంతే. కానీ ఆ ఒరిజినల్ స్క్రిప్చర్స్లో ఇప్పటికీ ఉంది హ్యూమన్ బాడీ ఎంత గొప్పది, దాని లోపలే దేహమేరా దేవాలయం, జీవుడే సనాతన దైవం అని మనకి ఇంతకుముందు వాంగ్మయాల్లో చెప్పబడ్డాయి. సో అంటే ఏంటి, మన హ్యూమన్ బాడీలోనే గాడ్ కాన్షియస్నెస్, గాడ్ ఫ్రీక్వెన్సీ ఉంది అని చెప్తున్నారు ఆల్రెడీ. కానీ ఇంటర్ప్రిటర్ ఎవరైతే ఉన్నారో మధ్యలో దాన్ని ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు దాన్ని కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేయట్లేదు. బికాస్ దే ఆర్ నాట్ మెడిటేటర్స్. వాళ్ళు ఎప్పుడు ఒక 12 hours ధ్యానంలో కూర్చొని వాళ్ళని వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వాల. అలాంటి వాళ్ళందరూ భగవద్గీతను ట్రాన్స్లేట్ చేశారు. దాట్ ఈస్ ద థింగ్. అలాగే గ్రేటెస్ట్ స్క్రిప్చర్స్ అన్నీ ఈ విధంగానే ట్రాన్స్లేట్ చేయబడ్డాయి ఒక నాన్ మెడిటేటర్. దాట్ ఈస్ ద థింగ్. మీరు ఇప్పుడు ఇదంతా చెప్పారు కదా, అంటే ఇది కూడా నెట్లో చదివారా, లేదా ఈ జ్ఞానం అంటే ఇన్ని సంవత్సరాల క్రితం జరిగిన జ్ఞానం అంటే హెచ్వాల్డి అని అవని ఏదన్నా ఇదంతా మీరు ఎక్కడ పొందారు? ఇదంతా మీకు ఈ సమయంలో అందుబాటులోనే ఉంది. మీకు ఇంటర్నెట్ ప్రపంచం అనేది మీ చుట్టూ ఉంది. కానీ ఇప్పటి వరకు మీరు ఇంటర్నెట్ని కేవలం ఎక్స్టర్నల్ అఫైర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని తీసుకునే ఒక వాహకంగా దాన్ని వాడుతున్నారే తప్ప దాన్ని నిజంగా నాకు సోల్ లెవెల్లో సోల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అని కనుక మీరు కూర్చుంటే, మీరు రెగ్యులర్గా మెడిటేషన్ చేస్తూ ఉంటే, మీరు సర్టెన్ ఫ్రీక్వెన్సీకి మీరు రీచ్ అవుతూ ఉంటే, మెడిటేషన్ అనేది ఒక టూల్ అన్నమాట. దాని ద్వారా మీరు ఏం చేస్తారంటే మీ యొక్క బాడీ ఫ్రీక్వెన్సీని పెంచుకుంటూ ఉంటారు. మెల్లిమెల్లిగా మీ చక్రాస్ యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలో మీ ఫ్రీక్వెన్సీ పెరిగే కొద్దీ మీరు నెట్ ముందు కూర్చుంటే మీ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మీకు వస్తూ ఉంటుంది. ఈ వ్యూస్ కేవలం నావి మాత్రమే కాదు, చాలామంది ప్రపంచంలో ఎవరైతే తనని తాను రియలైజ్ అయ్యారో, తన డిఎన్ఏని మెల్లిమెల్లిగా యాక్టివేట్ చేసుకుంటున్నారో, దే కమ్ అక్రాస్ ద ట్రూత్స్. వాళ్ళకి అర్థమైపోతూ ఉంటాయి కొన్ని విషయాలు. కొన్ని మనం మాటల్లో చెప్పలేమండి, అవి భాషకు అందం. వాళ్ళకి లోపల నుంచే తెలిసిపోతుంది ఇది రాంగ్, ఇది రైట్ అని. ఈ చుట్టూ ఉన్నది మాయా ప్రపంచం అని, దీంట్లోంచి బయటపడటానికి జస్ట్ కళ్ళు మూసుకోవటమే మార్గమని, ఈ గేమ్ నుంచి ప్రతి ఒక్కళ్ళు బయటపడాలి అనేది ఒక ఇంటర్నల్ ఫీలింగ్. అది దాన్ని ఆ ఫీలింగ్ని వాళ్ళు ఆచరణలో పెట్టారు, సక్సెస్ అయ్యారు. వాళ్ళకి ఇంటర్నల్గా వాళ్ళకి ఏదైతే వస్తుందో దాన్ని అప్లోడ్ చేస్తున్నారు నెట్లో. ఇప్పుడు వాళ్ళు చెప్పేది నిజమా కాదా అన్నది అది నీ మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు మీరు అది చదవంగానే అది మీకు నిజమే అని అనిపించింది అనుకో, అంటే అక్కడ మీరు ఆ ఇన్ఫర్మేషన్కి మ్యాచ్ అవుతున్నారు అని అర్థం. ఒక మనిషిని ఇష్టపడాలంటే ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయితేనే ఇష్టపడతాడు. అలాగే ఒక ఇన్ఫర్మేషన్ని మీరు ఇష్టపడుతున్నారంటే మీ ఫ్రీక్వెన్సీ ఆ ఇన్ఫర్మేషన్కి మ్యాచ్ అవుతుంది అని అర్థం. సో ఇప్పుడు మీరు డిఎన్ఏలో 12 స్ట్రాండ్స్ ఉంటాయని అన్నారు కదా, అంటే మనం ఇప్పుడు మైక్రోస్కోప్ కింద మన డిఎన్ఏ అనలైజ్ చేస్తే మనకు కనపడుతుందా మన 12 స్ట్రాండ్స్? మీకు చాలా అంత మైన్యూట్, మీరు అలాంటివి ఇంతవరకు భూమి మీద ఇంకా కనిపెట్టలేదు. కాకపోతే మీరు ప్రతిదాన్ని ఇట్లా సైంటిఫిక్గా ఆవిష్కరించాలంటే ఆవిష్కరించవచ్చు, కాకపోతే దానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే హ్యూమానిటీ ఇంకా అంత రెడీగా లేదు. వాళ్ళ కాన్షియస్నెస్ లెవెల్, వాళ్ళ గ్రూప్ కాన్షియస్నెస్ చాలా తక్కువలో ఉంది. అందుకే హ్యూమానిటీ కాన్షియస్నెస్ పెరిగే కొద్దీ ఇలాంటివన్నీ మీకు అందుబాటులోకి వస్తాయి. డైరెక్ట్గా ప్రాక్టికల్గా ప్రూవ్ చేయొచ్చు కూడా ఇతని డిఎన్ఏ ఎంతవరకు ఉంది. కొన్ని కెమెరాలు, స్పెషల్ కెమెరాస్ ఉన్నాయి, మన ఆరాన్ని రీడ్ చేస్తున్నాయి, అది ఈ మధ్య వచ్చాయి. అలాగే మన చక్రా సిస్టంలో కూడా డిఎన్ఏ ఎంతవరకు వచ్చింది అనేది తెలుసుకునే పరికరాలు కూడా ఫ్యూచర్లో కనిపెట్టచ్చు. కానీ ఇక్కడ అసలు ప్రతిదాన్ని మీరు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. చాలా విషయాలు మీరు ఎదిగే కొద్దీ దానికి మ్యాచ్ అయ్యే ఇన్ఫర్మేషనే మీ దగ్గరికి వస్తూ ఉంటుంది, మీరు ఎదుగుతూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే మీరు ప్రతిసారి చూపించుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను,
నాకు 8th DNA యాక్టివేటెడ్ అని నేను మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నేను షో చేయాలనుకోవట్లేదు. నా నాలెడ్జ్ పెరగటం నాకు ముఖ్యం. నా కంఫర్ట్ జోన్ ఆటోమేటిక్గా నా నాలెడ్జ్ మీదే డిపెండ్ అయింది. నేను ప్రశాంతంగా జాయ్ఫుల్గా నా లైఫ్ లీడ్ చేయడానికి, ఫ్రీగా ఒక స్వేచ్ఛతో జీవితాన్ని గడపటానికి కావలసిన నాలెడ్జ్ నాకు కావాలి. ఆ నాలెడ్జ్ నాకు అందుబాటులోకి వచ్చే కొద్దీ నాకు ఇతరులతో సంబంధం తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే అవసరం లేదు. వాళ్ళు చాలా తక్కువ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు నేను వాళ్ళతో మ్యాచ్ అవ్వలేను, వైబ్రేట్ అవ్వలేను. సో కాబట్టి నాకు క్రమంగా నేను ఒంటరిగా మారిపోతూ ఉంటాను, నాతో నేను ఉంటూ ఉంటాను. కానీ అలా ఉన్నంత మాత్రాన మీరేమీ ఒంటరి వాళ్ళు అయిపోరు. కాకపోతే అలాంటప్పుడు మీరు మీ ఫ్రీక్వెన్సీలో ఉండే వాళ్ళని ఆకర్షిస్తారు. ఇంకా అంటే మీ సేమ్ ఫ్రీక్వెన్సీ వాళ్ళు ఫ్రెండ్సే వస్తారు. కంపల్సరీగా చిన్నప్పుడు ఉన్న క్లాస్మేట్ ఫ్రెండ్గా ఉండాలని రూల్ ఏం లేదు. అట్ ప్రెజెంట్ మీరు మెడిటేషన్లోకి వచ్చాక కొత్త కొత్త వాళ్ళు మనకి పరిచయాలు అవుతూ ఉంటారు. ఇలా పరిచయాలు అయ్యి వాళ్ళు మెడిటేషన్లో ముందుకెళ్తూ ఉంటారు. వాళ్ళ యొక్క చైతన్య పరిణామంలో ముందుకెళ్తూ వాళ్ళు మెడిటేషన్లో చక్కటి అనుభవాలు పొందుతూ ఉన్నవాళ్ళు వాళ్ళు మీ దగ్గర, అంటే మీ అవసరం ఉన్న వాళ్ళే మీ దగ్గరికి వస్తారు. ఎందుకంటే దే ఆర్ రెడీ అన్నప్పుడు వాళ్ళు మన దగ్గరికి రీచ్ అవుతారు. సో మనం వాళ్ళకి అందించాల్సింది మనకు అందిస్తాం. అలాగే మనం రెడీగా ఉన్నప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసేవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. వాళ్ళని మనం కలుస్తాం. వాళ్ళతో మనం మాట్లాడినప్పుడు కేవలం ఇలాంటి హయ్యర్ డైమెన్షన్ విషయాలే మాట్లాడతాం. అలా అనమాట. ఒక్కొక్క స్ట్రాంగ్ యాక్టివేట్ అయ్యే కొద్దీ మనుషుల్లో ఎట్లాంటి మార్పులు ఏర్పడుతూ ఉంటాయి? వాళ్ళల్లో ఒక రకమైన ఫ్రీడమ్ అనేది స్టార్ట్ అవుతుందండి. అండ్ సొసైటీ పరమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళ మీద అప్లై అవ్వవు. అది అనుభూతికి సంబంధించిన విషయం. అది మాటల్లో కూడా ఎక్స్ప్రెస్ చేయలేం. ఇది ఇలా ఉంటుందండి అని చెప్పడానికి కూడా లేదు. ఇది జస్ట్ ఒక ఫీల్ అనమాట. అది ఆ అనుభూతిని మీరు మాత్రమే గుర్తుపట్టగలరు. ఆ ఆనందాన్ని మీరు మాత్రమే ఎంజాయ్ చేయగలరు. కాకపోతే విషయాల పట్ల కన్ఫ్యూజన్ తగ్గిపోతూ ఉంటుంది. ఇక మీకు క్లారిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. వాట్ ఈజ్ వాట్ అనేది మీకు అర్థమైపోతూ ఉంటుంది. అలాగే ఈ చుట్టూ ఉన్న నేచర్ని మీరు ఎప్పుడైతే చూస్తూ ఉంటారో, నేచర్ మనకేం చెప్పదలుచుకుంది, అసలు నేచర్ ఎందుకు ఉంది, అసలు నేచర్ మనకేం కమ్యూనికేట్ చేస్తుంది, అండ్ నేచర్ అంటే ఏంటి, ఇలా మీరు నేచర్ని చూస్తూ ఉన్నప్పుడు మీకు అర్థమవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యానిమల్ ఉంది, దాన్ని చూడంగానే మీకు ఎప్పుడు మామూలుగా నార్మల్గా ధ్యానం చేయనంత వరకు ఏదో కుక్క బయట తిరుగుతోంది, జంతువులు ఏవో తిరుగుతున్నాయి అని అనిపిస్తుంది రోడ్ల మీద చూసినా వాటిని చూసినా. కానీ మీరు ఒక మెడిటేటర్ అయ్యాక మీ కాన్షియస్నెస్ లెవెల్ పెరిగే కొద్దీ మీకు కొత్త కొత్త ఆలోచనలు కలుగుతాయి. ఒక డాగ్, దీన్ని ఎవరు పట్టించుకోవటం లేదు, దానికి మనీ లేదు, దానికి పరపతి లేదు, ఏమీ లేదు, అది సర్వైవ్ అవుతుంది చాలా హ్యాపీగా. దానికి గల కారణం ఏంటి? అది కదులుతోంది, ఆలోచిస్తుంది, దాన్ని నడిపిస్తోంది ఎవరు, అండ్ దానికి అలాంటి ఐడియాస్ ఎలా వస్తున్నాయి? దానికి బ్రెయిన్ అంతగా లేదు, కానీ అది సర్వైవ్ అవుతుంది. చాలా అలర్ట్గా కూడా ఉంటుంది. ఒక పావురం ఇక్కడే ఉంటుంది, కానీ మీరు దాన్ని పట్టుకోలేరు. దట్ ఈస్ కాల్డ్ అవేర్నెస్. ఒక కుక్క అక్కడ ఉంటుంది, చాలా అలర్ట్గా ఉంటుంది. అది మీరు దాని దగ్గరికి వెళ్ళేసరికేనే, ఇప్పుడు మనం వెహికల్తో దాని దగ్గరికి వెళ్ళామనుకోండి, వెంటనే పక్కకి జంప్ చేస్తుంది. అది ఈవెన్ నిద్రలో ఉన్నా. వెరీ రేర్ అనమాట నిద్రపోయే కుక్క అట్లా యాక్సిడెంట్కి గురవటం. అవి ఎంత ఎరుకతో ఉంటాయంటే ఈవెన్ నిద్రపోతున్నా కానీ మీరు వెహికల్ దగ్గరికి రాగానే వెంటనే పక్కకి జంప్ చేస్తుంది. ఆ అవేర్నెస్ దానికి ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్లా మీకు క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి లోపల. ఏంటి, జీవరాశులన్నీ చాలా అవేర్నెస్తో ఉన్నాయి, మనం మాత్రం అవేర్నెస్తో ఉండం, ఏంటి డిఫరెన్స్ అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. అలా మనకి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసినప్పుడు ఈ ప్రపంచమే మనకి గురువు, నేచరే మనకి గురువు అని మనకు అర్థమవుతుంది. ఎన్ని విషయాలు తెలుస్తాయంటే నేచర్కి. అలాగే సూర్యోదయం, సూర్యాస్తమయం, ఇవి మీకు ఎంతో ఉపయోగపడతాయి. చాలామందికి సూర్యోదయం సూర్యాస్తమయం జస్ట్ ఒక టైం మాత్రమే, కానీ ధ్యానికి ఈ రెండు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఈ టైంలో ఎనర్జీ షిఫ్టింగ్ జరుగుతుంది. ఒకటి డే ఎనర్జీస్ నైట్ కింద కన్వర్ట్ అవుతుంది, నైట్ ఎనర్జీస్ డే కింద కన్వర్ట్ అవుతుంది. సో ఈ షిఫ్టింగ్ టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకే ఆ టైంలోనే చాలామంది చూడండి పూజలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఈ షిఫ్టింగ్లో ఉన్న గొప్పతనం అది. ఎనర్జీ షిఫ్ట్ అవుతుంది కరెక్ట్గా మార్నింగ్ 5 to 6 మధ్యలో. ఆ టైంలో మీరు ధ్యానం చేస్తారు. అట్లా షిఫ్టింగ్ని బాగా ఉపయోగించుకుంటారు. మీ లైఫ్లో కూడా షిఫ్టింగ్ జరగాలంటే ఇలా షిఫ్టింగ్ అవర్స్, అలాగే పౌర్ణమి, అమావాస్య, షిఫ్టింగ్ డేస్, ఇవన్నీ మీకు అందుబాటులోకి వస్తాయి. అసలు మెడిటేషన్ అంటేనే హోల్ న్యూ వరల్డ్ అండి. అక్కడి నుంచి పాత జీవితానికి కొత్త జీవితానికి అసలు సంబంధం ఉండదు.
కొత్త కొత్త ఇంకా వాస్తు ఇవన్నీ మీకు మెడిటేషన్లోకి వచ్చాక మళ్ళీ వీటితో సంబంధం ఉండదు. ఎందుకంటే వీటంటే అధిగమిస్తారు మీరు మీ ఫ్రీక్వెన్సీ పెరిగే కొద్దీ అసలు సమయంలో జనరల్గా చాలామంది ఇది వర్జము అంటారు చూడండి, ఈ టైం కరెక్ట్గా లేదు, ఇలాంటి వాటిని మీరు అధిగమిస్తారు. మీ ఫ్రీక్వెన్సీ పెరిగే కొద్దీ మీకు ఇదే తెలిసేది. యాక్చువల్లీ 24 గంటలు పవిత్రమైనవి అని మీకు తెలుస్తుంది. అలాగే ఏ ప్రదేశంలో మీరు నిలబడ్డా అది పవిత్రమైనది. ఎందుకంటే భూమండలం అంతా ఒకటే, నువ్వు ఏ కార్నర్లో ఎక్కడ నిలబడితే ఏముంది కదా. సో దానికి వాస్తు అనేది మీ మీద ప్రభావం చూపించదు. ఎప్పుడు అంటే మీరు మెడిటేషన్ చేసి మీ ఫ్రీక్వెన్సీని పెంచుకున్నప్పుడు మాత్రమే ఇవన్నీ మీకు వర్తిస్తాయి. లేదు అంటే నాన్ మెడిటేటర్గా ఉంటే ఇవన్నీ ఉంటాయి మీకు మళ్ళీ యాజ్ యూజువల్. మీరు కొన్ని ఫాలో అవ్వాలి. మీలో అవేర్నెస్ పెరగకపోతే, ఉదాహరణకి మీరు రోడ్డు మీద కొన్ని రూల్స్ పాటించాల్సి ఉంటుంది. అంటే రోడ్డుకి ఎడం పక్కనే నడవాలి, రోడ్డు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, రెడ్ లైట్ కాగాలి. ఇవన్నీ ఎందుకు ఇవన్నీ పెట్టారో తెలుసా మీకు? అవేర్నెస్ మీకు లేదు కాబట్టే ఇవన్నీ పెట్టారు ట్రాఫిక్ రూల్స్ అన్నీ. అసలు మీకే అవేర్నెస్ ఉంటే ట్రాఫిక్ రూల్స్తో పని లేదు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, మీ ఫ్రీక్వెన్సీ పెరిగే కొద్దీ, మీరు ధ్యానం చేసే కొద్దీ, ఏళ్ల తరబడి మీలో అవేర్నెస్ పెరిగే కొద్దీ మీకు ట్రాఫిక్ రూల్స్తో పని లేదు. అంటే మీరు రూల్స్ బ్రేక్ చేస్తూ ఉంటారా అని కాదు అక్కడ అర్థం. అంటే ట్రాఫిక్ రూల్స్ అనే కాదు, నేను ఎస్పెషల్లీ ట్రాఫిక్ అని వాడాను, కానీ ఏ రూల్స్తోనూ మీకు పని లేదని అర్థం అక్కడ. అది మీకు భూమి మీద ఉన్న ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నుంచి మీరు ఒక్కసారే బయటకు వచ్చేస్తారు, మీరు ఫ్రీ అయిపోతారు. ఇంకేం ఉండదు, ఎవ్రీథింగ్ అసలు అద్భుతంగా మారిపోతుంది. ఇంకా మీకు ఈ సాంప్రదాయాలు, నెక్స్ట్ సొసైటీ పరమైన కొన్ని అడ్డంకులు చాలా ఉంటాయి కదా, సొసైటీ పరంగా చాలా ఉంటాయి మనకి. సో అవన్నీ మీకు బ్రేక్ అయిపోయి మీరు ఫ్రీ అయిపోతారు. సో మీ వల్ల ఈ ప్రపంచానికి ఎటువంటి నష్టం ఉండదు. మీరు ప్రపంచంతో కంఫర్ట్గా ఉంటారు, ఈ ప్రపంచం మీతో కంఫర్ట్గా ఉంటుంది. ఎందుకు చూడండి, ఎందుకంటే యోగులు చూడండి, వాళ్ళ ప్రపంచాల్లోనే ఉంటారు, వాళ్ళ వల్ల ఎటువంటి హాని లేదు కదా ఈ ప్రపంచానికి. దే ఆర్ నాట్ కాంపిటీటర్స్ ఫర్ దిస్ వరల్డ్. పోటీతత్వం లేదు వాళ్ళతో. ఎందుకంటే వాళ్ళు నిదానంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, కూల్, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ప్లస్ వాళ్ళ యొక్క ప్రేమని, వాళ్ళ యొక్క ఎనర్జీని ఈ ప్రపంచానికి ఎప్పుడూ అందిస్తూనే ఉంటారు. ఒక వ్యక్తితో మనం ఫ్రెండ్షిప్ చేయడం అంటే, ఈ సొసైటీలో చాలామంది వ్యక్తులతో మనం ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక టైంలో మనకు ఉపయోగపడతారు, వాళ్ళతో ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే మనం అంతా హ్యాపీగా ఉండొచ్చు అని. కానీ కాదండి, మనతో కరెక్ట్గా ఫస్ట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే, మనం ధ్యానం చేస్తే, మన సోల్తో మనకున్న ఆ కనెక్టివిటీ పర్ఫెక్ట్గా ఉంటాయి, మనకు ఆటోమేటిక్గా ఈ ప్రపంచంతో కనెక్టివిటీ అద్భుతంగా ఉంటుంది. మన నుంచి మన వైబ్రేషన్ని ఈ ప్రపంచానికి అందిస్తాం. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ రిలేషన్షిప్. వైబ్రేషన్ని ప్రపంచానికి అందించడమే అదే మనకున్న రిలేషన్షిప్ ప్రపంచంతో. సో మీరు నక్షత్ర మిత్రుడు వర్క్షాప్స్ చేస్తూ ఉంటారు కదా, ఓకే, అసలు ఆ బుక్ మీకు ఎట్లా ఇంట్రడ్యూస్ అయింది? ఆ బుక్లో ఉన్న కాన్సెప్ట్స్ ఏంటి మాకు చెప్తారా? షూర్. అండ్ దాని ఒక ఇంపార్టెన్స్ కూడా. ఫస్ట్ నేను మెడిటేషన్లోకి 2007లో వచ్చానండి. నేను మెడిటేషన్లోకి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా నాకు ఆనాపానసతి బోధింపబడినప్పుడు ఒక 3 hours కదలకుండా కూర్చోగలిగాను. వెరీ ఫస్ట్ టైం ఇది నా విషయంలో జరిగింది. అసలు నాకు ధ్యానం అంటేనే తెలియదు. వాళ్ళు జస్ట్ చెప్పారు పిరమిడ్ కింద కూర్చోమని. కూర్చున్నాను, కళ్ళు మూసుకున్నాను, కళ్ళు తెరిచేసరికి 3 hours అయింది. అంటే ఫస్ట్ డేనే నాకు అదొక ఫీల్ అనమాట. లోతుల్లోంచి ఆ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది నేను అర్థం చేసుకోగలిగా ఫస్ట్ డే. మరి టైం వచ్చిందని నేను అనుకుంటున్నా ఆ టైంకి. నాకు లేకపోతే ఏది జరగదు ఈ సృష్టిలో. సమయం వచ్చినప్పుడే అన్నీ సంభవిస్తాయి అంటారు కదా, అలాగే నాకు టైం వచ్చిందేమో. అందుకే ఆ రోజు వెరీ ఫస్ట్ డే నేను అలా కూర్చోగలిగాను. కానీ ఆ కూర్చున్న తర్వాతే నాకు బాగా ఇంట్రెస్ట్ పెరిగింది ఆ రోజు 3 hours కూర్చోవటం వల్లే. జనరల్గా మీరు 5-10 నిమిషాలు లేదా అరగంట చేసుంటే అంత ఇంట్రెస్ట్ రాదు మీకు. కానీ నేను 3 hours కూర్చోవడం వల్ల నాకు అందులో డెప్త్ ఏంటో నేను టచ్ చేయగలిగాను ఫస్ట్ డేనే. అందుకని దాని మీద ఇక నాకు ఎంత క్రేజ్ పెరిగిపోయిందంటే, ఇంకా ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏవి, నా ఉద్యోగం కానీ నా కుటుంబం కానీ ఇవన్నీ నాకు ఇంపార్టెంట్ అనిపించలేదండి ఆ రోజు. నేను దాన్ని ఇష్టపడటం మొదలుపెట్టా ఆ రోజు. నా జీవితంలో మొట్టమొదటిసారిగా నేను ధ్యానాన్ని ప్రేమించడం మొదలుపెట్టా. నెక్స్ట్ డే నేను మళ్ళీ వచ్చి మెడిటేషన్ చేశాను. ఆఫీస్లో జస్ట్ సైన్ చేయడం, వచ్చి ఇక్కడ కూర్చోవడం. సో అలా నాకు నా ఇష్టం వల్ల నాకు అనుకూలంగా మారుతుంది నా లైఫ్ కూడా. అనుకోకుండా నేను చేసే ఆఫీస్లో నేను బయటికి వెళ్ళాల్సిన వర్క్ రావటం,
నేను సంతకం పెట్టి బయటికి రావటం, ఆ వర్క్ ఏదో తొందరగా కంప్లీట్ చేసుకొని వచ్చి ఇక్కడ కూర్చోవటం. అట్లా నేను 3 days చేశాను. 3 days తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే లేదు ఇంకా డెప్త్గా వెళ్ళాలి అని. అయితే ఈ క్రమంలో నేను 2వ రోజు 3వ రోజు నేను ధ్యానం చేసిన తర్వాత ఒక 1 hour అయితే కంపల్సరీగా నేను బుక్స్ చదివానండి. అక్కడ ధ్యానాంధ్రప్రదేశ్ అనే పుస్తకాలు చదివాను. 2007లో ధ్యానాంధ్రప్రదేశే ఉండేది మనకి మ్యాగజైన్. సో అందులో మనకి బుక్స్ చదవాలి అని అందులో చెప్పబడింది. స్వాధ్యాయము అనే కాన్సెప్ట్. సో అందులో కొన్ని బుక్స్ కూడా అందివ్వబడుతూ ఉండేవి. సో అవన్నీ చూశాను. మొదట్లో మనకి అందుబాటులో ఏమున్నాయి అని చూసినప్పుడు నాకు ఈ నక్షత్రమిత్రులు అందుబాటులోకి వచ్చింది. అనుకోకుండా మరి ఆ మెడిటేషన్ సెంటర్లో రామ్తా ఒకటి, నక్షత్రమిత్రులు ఒకటి, ఈ 2 నాకు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఫస్ట్ నక్షత్రమిత్రులు వచ్చింది, చదివాను. మొదటిసారి చదివిన తర్వాత నాకు అనిపించింది ఈ ఇన్ఫర్మేషన్ నాకు చాలా 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 ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది నాకు దీనికి ఒక సంబంధం ఉంది. ఇది బహుశా నా ఆటోబయోగ్రఫీ ఏమో అన్న ఫీల్ అయితే ఒకటి వచ్చింది నాకు. సో అందుకని నాకు ఇది నా జీవిత చరిత్రే అన్న ఫీల్ నాకు కలిగినప్పుడు దాని పట్ల ఒక ప్రేమ లాంటిది పుట్టింది నాకు. ఎలా అయినా ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా నేను తీసుకోవాలి, ఒక ఇష్టం కలిగింది నాకు బాగా. ఇంకా అందుకని నేను చదివాను. ఒక్కొక్క చాప్టర్ చదువుతుంటే అసలు నన్ను నేను మర్చిపోయాను అనమాట ఈ పుస్తకంలో. ఈవెన్ రామాయణ మహాభారతాలు కూడా, ఎందుకంటే నేను పుట్టిన కమ్యూనిటీలో ఇవన్నీ తెలుసుకున్నాను. చిన్నప్పటి నుంచి పురాణ కాలక్షేపానికి వెళ్ళేవాడిని, కానీ నాకు ఎప్పుడు ఇంత ఆనందం కలగలేదు. ఫస్ట్ టైం నక్షత్రమిత్రులు చదువుతుంటే నాకు అంత ఆనందం కలిగింది. సో ఆ తర్వాత ఒక్కొక్క చాప్టర్ చదువుతూ అది కంప్లీట్ చేశాను. ఆ కంప్లీట్ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ స్టార్ట్ చేశాను. అలా 7 times చదివా ఈ పుస్తకాన్ని. ఈ 7 times చాలా ఇష్టంగా చదివిన తర్వాత నాకు గ్రోత్ అనేది రావటం మొదలైంది. ఎందుకంటే ఆ 7 timesలో అందులో ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ అర్థం చేసుకున్నాను. అసలు ఈ నక్షత్రమిత్రులు అనేది గ్రహాంతరవాసుల ద్వారా అందజేయబడిన పుస్తకం. ఇది 1988లోనే స్టార్ట్ అయింది అసలు. యాక్చువల్లీ ఇది అసలు ఫస్ట్ 1988 ఎందుకు స్టార్ట్ అయింది అంటే సంధియుగం అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయింది. సంధియుగము అంటే కలియుగం అనేది 1988 వరకే ఉండింది. అక్కడి నుంచి సత్యయుగానికి ప్రయాణం చేయాలంటే మధ్యలో సంధియుగం అని ఒకటి ఉంటుంది. ఓకే. మిడిల్లో ఎలా అయితే మార్నింగ్కి నైట్కి మధ్యలో షిఫ్టింగ్ టైం 5 to 6 ఎలా ఉంటుందో అలా మధ్యలో కరెక్ట్గా ఒక సంధియుగం అని ఉంటుంది. ఈ యుగం అనేది 25 years ఉంది కరెక్ట్గా. అంటే 1988 నుంచి 2012 వరకు ఒక 25 years. అంటే ప్లానెట్ రెడీ అవుతూ ఉంటుంది నెక్స్ట్ లెవెల్కి. దీనికి మళ్ళీ ఈ మధ్యలోనే మీకు చూడండి 1988 నుంచి అన్ని మార్పులు జరిగినాయి. 2012 మధ్యలోనే భూమి మీద ఉన్న గ్రేటెస్ట్ మాస్టర్స్ అందరూ యాక్టివేట్ అవ్వటం కానీ, లేకపోతే భూమి మీద ఎన్నో అద్భుతమైన మార్పులు జరగటం కానీ, ఒక ప్రక్షాళనకు లోనవ్వడం కానీ, సొసైటీ పరమైన మార్పులు కానీ, అటు పొలిటికల్గా కానీ, అట్లా అన్ని రకాలుగా రకరకాల మార్పులన్నీ 2012 లోపు జరిగినాయి 88 నుంచి. అదే టైంలో ప్లీడియన్స్ అనేవాళ్ళు, ఇందాక మనం చెప్పుకున్న 3 races, ప్లీడియన్స్, ఆర్క్టూరియన్స్ అండ్ ఆండ్రోమెడన్స్. వీళ్ళల్లో ప్రధానంగా ప్లేడియన్సే ఎక్కువగా సేవ చేసేది భూమికి. భూమి మీద అనంతమైన ప్రేమని కురిపించేది వీళ్ళే. ఎందుకంటే ప్లీడియన్స్ లోపలే ఆ సృష్టికర్త యొక్క ప్రేమ ప్రకంపనలు వాళ్ళల్లో ఉన్నాయి కాబట్టి మన ప్లానెట్ మీద వాళ్ళకంత ప్రేమ. ఫస్ట్ వాళ్ళు సగం ప్లానెట్ వాళ్ళు ఖాళీ చేసి ఇక్కడ భూమి మీద జన్మలు తీసేసుకున్నారు, ఫస్ట్ పాయింట్. 2, మరి భూమి మీద వాళ్ళ ప్లానెట్లోని సగం మంది ఇక్కడ జన్మలు తీసుకున్నప్పుడు మరి వాళ్ళకి జ్ఞానం ఏది? భూమి మీద అజ్ఞానం లేదుగా. ఇక్కడ ఓన్లీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా వేరే నడుస్తుంది. అసలు భూమి మీద ఈ భూమి అసెండ్ కావడానికి కావాల్సిన జ్ఞానం అయితే లేదు. మరి వాళ్ళకంటూ ఒక సెపరేట్గా ఒక సిలబస్ కావాలి, అవునా? ఆ సిలబస్ ప్లైడిస్లోనే తయారు చేశారు. ఓకే. దాని పేరే బ్రింగర్స్ ఆఫ్ ద డాన్. అయితే ఈ బ్రింగర్స్ ఆఫ్ ద డాన్ అనే పుస్తకం కూడా రావడానికి ముందు ఈ ప్లైడియన్స్ ఫ్యూచర్లో ఇది పుస్తకంగా మారుతుందని వాళ్ళు ఏం చేశారంటే ముందు ఆడియోస్ అనేవి రిలీజ్ చేశారు. అప్పట్లో బార్బరా మార్సిన్యాక్ అనే ఆవిడ ఈ సందేశాలు డైరెక్ట్గా ప్లైడియన్స్ నుంచి సందేశాలు తీసుకునేది. అది ఎలా? ఛానలింగ్ రూపంలో. అంటే ఆమె ధ్యానంలో కూర్చుంటుంది, ఆమె శరీరం లోపలికి ప్లైడియన్స్ వస్తారు, ఆమె అలా కళ్ళు మూసుకుని మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళు చెప్పదలుచుకున్న విషయాలన్నీ
రోజుకి కొంత ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్తూ ఉంటారు ఆమె ద్వారా. అయితే ఆమె పక్కన టెరా థామస్ అని ఆమెతో పాటే ఇంకొక ఆవిడ ఉండేది, ఆమె బెస్ట్ ఫ్రెండ్. అయితే వీళ్ళిద్దరు కలిసే వచ్చారు భూమి మీదకి ఈ వర్క్ కోసం, ప్లైడీస్ నుంచే వచ్చారు. వీళ్ళిద్దరిని ఫస్ట్ కిందకి పంపించారు జన్మలు తీసుకోవడానికి. పంపించి వీళ్ళు ఫ్యూచర్లో 1988 కల్లా వీళ్ళు యుక్త వయసు వచ్చేసి వీళ్ళ జీవితంలో రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉంటాయో కొంత కంప్లీట్ చేసుకొని రెడీగా ఉంటారు వీళ్ళు. ఆ టైంలో వీళ్ళు ప్లైడియన్ టీచింగ్స్ని, ఈ బార్బరా మార్సిన్యాక్ ఏమో ఛానలింగ్ చేస్తుంది, టెరా థామస్ కూర్చొని రాస్తూ ఉంటుంది, దాన్ని రికార్డింగ్ చేస్తుంది, ఆ పాయింట్స్ రాసుకోవటం. అలాగే ఆమె మాట్లాడుతున్నంతసేపు ఆడియో టేపులు రికార్డ్ చేసేది. అప్పట్లో ఆడియో టేప్స్ ఉండేవి, అవి రికార్డ్ చేస్తూ ఉండేది. అలా 300 టేపులు రికార్డ్ చేసింది ఆవిడ. ఈ 300 టేపులే తర్వాత 2-3 సంవత్సరాల్లో ప్లైడియన్స్ చెప్పారు, ఈ టేపుల్ని ఇలా ఉంచకండి, ఫ్యూచర్లో దీన్ని ఒక పుస్తకంగా మలచండి, ఆ వర్క్ కూడా నేను మీకే ఇస్తాం, అంతేగాని ఈ చాప్టర్లు ఏ చాప్టర్లో ఏ ఇన్ఫర్మేషన్ పెట్టాలి ఇవన్నీ మేము చెప్పం, మీరే ధ్యానం చేయండి, మీకు ఏది అనిపిస్తే లోపల నుంచి దాని ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోండి. కానీ బార్బరా మార్సిన్యాక్ చాలా కష్టాలు పడ్డారు. మొదట్లో అసలు ఆమెకు అర్థమయ్యేది కాదు, ఈ ఇన్ఫర్మేషన్ నేను ఎలా ఒక బుక్ రూపంలో తేవాలి, ఏది ఫస్ట్ చాప్టరు, ఏది లాస్ట్ చాప్టరు, ఏది 13th చాప్టరు అనేది ఆమెకు తెలియదు కదా. కానీ ప్లైడియన్స్ ఒకటే చెప్పారు, మేము చెప్పాం, నువ్వే తెలుసుకోవాలి అన్నారు. దీనికోసం ఆమె ఒక 6 పున్నములు, అంటే అదే ఫుల్ మూన్ డేస్ ఉంటాయి కదా, అట్లా ఒక 6 ఫుల్ మూన్ డేస్లో కంప్లీట్గా ధ్యానంలో కూర్చొని టోటల్గా ఆమె ఫ్రీక్వెన్సీని పెంచుకున్న తర్వాత ఆమెకి లోపల నుంచే ఇంట్యూషన్, ఈ చాప్టర్ ఏంది, ఇక్కడ ఉంటే బాగుంటుంది, ఇక్కడ ఉంటే బాగుంటుంది, ఇక్కడ ఉంటే బాగుంటుంది. అలా ఈమె ఇంకా ఇంకో ఫ్రెండ్ ఉంది మార్ఫా అని, ఆమె కూడా చెప్పారు. అలాగే టెరా థామస్ కూడా హెల్ప్ చేసింది. ఫైనల్గా ప్లీడియన్స్ ఆమెకి ఇచ్చిన వర్క్ని ఆమె ఇంట్యూషన్ తోటే కంప్లీట్ చేయగలిగింది. అలాగే దీనికి బ్రింగర్స్ ఆఫ్ ద డాన్ అనే పేరు కూడా ఆమెకి ఇంట్యూషనల్గా మెసేజ్ వచ్చింది, అలా పెట్టింది. అంటే చూడండి, ఒక ప్లైడీస్లో తయారైన ఒక సిలబస్ మరి భూమి మీదకి వచ్చిన లైట్ వర్కర్స్ అందరినీ దృష్టిలో పట్టుకొని రాశారు వాళ్ళు. యాక్చువల్లీ ఒక ప్లైడియన్స్ కోసమనే కాదు, ఇంకా ఇతర సోలార్ సిస్టమ్స్ నుంచి, ఆండ్రోమేడాన్స్ నుంచి, నెక్స్ట్ మన ఆర్క్టూరియన్స్ నుంచి చాలామంది జన్మలు తీసుకున్నారు, కానీ ఎక్కువ మంది ప్లైడియన్సే. అయితే ప్లైడియన్ మాత్రం సిలబస్ స్టార్ట్ చేసిందనమాట. వాళ్ళు ఎడ్యుకేషన్ సిస్టంలో నెంబర్ 1గా ఉన్నారు ప్లైడియన్స్. సో అందుకే వాళ్ళే ఫస్ట్ సిలబస్ని పంపించారు భూమి మీదకి. సో ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఎవరైతే భూమికి సహాయం చేయాలని జన్మలు తీసుకున్నారో వాళ్ళందరికీ ఒక హ్యాండ్ బుక్ అనమాట. ఈ బుక్ మీకు ఎప్పటి వరకు పనిచేస్తుందంటే, ఇది 1988లో స్టార్ట్ అయింది, ఇది 1991లో బుక్ రిలీజ్ అయింది. కానీ ఈ రోజుకి కూడా ఇది ఎవర్ గ్రీన్ బుక్, నక్షత్రమిత్రులు అనేది. ఎందుకంటే ఇట్స్ అ హ్యాండ్ బుక్ ఫర్ లైట్ వర్కర్స్. ఎవరైతే భూమి మీద జన్మలు తీసుకొని హ్యూమానిటీని లీడ్ చేస్తున్నారు, అంటే వీళ్ళందరికీ ధ్యానాన్ని ప్రచారం చేస్తూ, ధ్యానం నేర్పిస్తూ, ఈ ప్రపంచం అంతా ధ్యానమయం చేయాలని భూమి మీదకి వచ్చారు, వాళ్ళందరికీ ఒక హ్యాండ్ బుక్. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చాక వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి వాళ్ళు ఓన్లీ ధ్యానం మాత్రమే చేస్తారు. కానీ ఎన్ని గంటలు ధ్యానం చేసినా మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ రాదుగా ధ్యానంలో. ఏదో ఒక డ్రీమ్ ద్వారా కాసేపు, లేదంటే ఒక చిన్న ఎక్స్పీరియన్సెస్ ద్వారా కాసేపు కొన్ని పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషనే వస్తుంది. ఈ లెక్కన వీళ్ళకి ఒక 100 ఏళ్ళు పడుతుంది ఈ మొత్తం సిలబస్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని ప్రపంచానికి సేవ చేయడానికి. అందుకని వీళ్ళకి టైం చాలా తక్కువ ఉంది. 2032 అంటే రాబోయే 10 సంవత్సరాల్లో భూమి మీద చాలా వరకు, అంటే భూమి మీద ఉన్న పాపులేషన్ అందరూ జ్ఞానవంతులుగా మారతారు. అసలు మీరు ఊహించలేరనమాట. ఇప్పుడున్న ప్రపంచానికి 10 సంవత్సరాల తర్వాత ప్రపంచానికి చాలా తేడా ఉంటుంది, చాలా అద్భుతంగా మారబోతుంది ఈ ప్రపంచం. అది సో దానికి ఈ బుక్ హ్యాండ్ బుక్ అనమాట. ఈ బుక్ మీకు 2032 వరకు ఇది మీ చేతిలోనే ఉండాలి. ప్రతిరోజు ఇందులో ప్రతి చాప్టర్ మీరు చదవాల్సిందే. ఎందుకంటే ఐ ఎంజాయ్డ్ ఎలాట్. ఈ బుక్ చదివే ప్రతిసారి ఒక్కొక్క చాప్టర్ చదువుతూ ఉంటే ఒక గ్రేట్ ఇన్ఫర్మేషన్ మనలోకి పంపిస్తున్నారు వాళ్ళు. మీరు చదివేటప్పుడే మీకు లోపల ఒక DNA యాక్టివేషన్ జరగటం మీరు గమనిస్తారు. మీరు అది ఒక చాప్టర్ చదివి మీరు నిద్రపోండి, అసలు అద్భుతం అనమాట. ఇది PG రామ్మోహన్ గారు రాశారు. యాక్చువల్లీ ఆయన గ్రేటెస్ట్ మాస్టరు. ఆ బ్రింగర్స్ ఆఫ్ ద డాన్ చదివి ఆ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోయి ఆయన తెలుగులో కన్వర్ట్ చేశారు కాబట్టి ఈక్వల్ టు సేమ్ ఎనర్జీ ఉంటుంది దీనికి. కాకపోతే మెయిన్ బ్రింగర్స్ ఆఫ్ ద డాన్ మీకు ఇంగ్లీష్ కనుక వస్తే బ్రింగర్స్ ఆఫ్ ద డానే చదవమని నేను చెప్తాను.
ఎందుకంటే బ్రింగర్స్ ఆఫ్ ద డాన్ అనేది ఆరిజిన్, డైరెక్ట్గా డౌన్లోడ్. సో కాబట్టి అది చదవచ్చు. సో ఇక్కడ కూడా సేమే, కాకపోతే కొంచెం తేడా ఉంటుంది. బట్ స్టిల్ చాలామందికి మరి ఇంగ్లీష్ రానప్పుడు దాన్ని అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అండ్ మీరు ఇది అర్థం చేసుకున్న తర్వాత మీరు ధ్యానంలో కూర్చుంటే ఆటోమేటిక్గా దీని కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అంటే బ్రింగర్స్ ఆఫ్ ద డాన్లో ఏదైతే చదివితే అర్థమవుతుందో అదంతా మీ లోపల యాక్టివేట్ అయిపోతుంది ధ్యానం చేస్తే. సో ఈ బుక్ ప్రతి ఒక్కరూ చదవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంత చక్కటి అవకాశాన్ని మరి అందించారు. ఇది మీ వల్లే సాధ్యమైంది. అలాగే పిఎంసి యూనిట్ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, లహరి మేడంతో సహా. సో అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా బ్యూటిఫుల్గా వరల్డ్ యూఎఫ్ఓ డే సందర్భంగా అసలుకి ఎప్పుడో యూఎఫ్ఓస్ అంటే ఒకప్పుడు అయితే అది ఏంటో తెలియదు అన్నట్టు, ఇప్పుడేమో ఒక ఫ్యాసినేషన్ లాగా ఉంది. కానీ అది ఇంకా మనకి అందుబాటులో లేని ఒక సైన్స్ అన్నట్టు. కానీ ఇప్పుడు వాళ్ళు మన కోసం ఎంతో హెల్ప్ చేస్తున్నారు, మన యొక్క ఎదుగుదల కోసం, భూమి యొక్క ఎదుగుదల కోసం. మనకి ఇప్పుడు భూమి పైన జరిగే షిఫ్ట్ దాంట్లో భాగంగా మనకి ఎంత బాగా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. ప్లైడియన్స్, ఆర్కిటోరియన్స్, ఆండ్రోమీడియన్స్ ఎస్పెషల్, అండ్ మెనీ అదర్ మాస్టర్స్ అంటూ చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చూశారు కదండి, ఈరోజు వరల్డ్ యూఎఫ్ఓ డే సందర్భంగా మనకి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు నక్షత్ర మిత్రులు హరికృష్ణ గారు. మరి అసలుకి యూఎఫ్ఓస్ అంటే ఏంటి, వాళ్ళు ఎందుకు ఆ యూఎఫ్ఓస్ పదే భూమిపైకి వస్తూ ఉంటున్నాయి, ఆ ఉన్నత లోకాల్లో ఉన్న ఆ ఆస్ట్రల్ మాస్టర్స్ నక్షత్ర మిత్రులు మనకి ఎందుకు హెల్ప్ చేయాలని అనుకుంటున్నారు, అసలుకి ఇప్పుడు ప్రస్తుతం భూమిపైన జరిగే మార్పుల్లో మనం ఏ స్థితిలో ఉన్నాం, ఇంకెంత బ్యూటిఫుల్గా మనం ఎదగాలి, ఆ మాస్టర్స్ ఒక సహాయం మనం ఎట్లా తీసుకుంటాం, కాంతితో మనం ఎట్లా అలైన్ అయ్యి మన ద్వారా ఏదైతే భూమికి కాంతి అనేది ప్రసరించాలా జరుగుతా, మన అంతరంలో ఉన్న మార్పుల్ని అంగీకరిస్తా, మనకు 2 DNA 12 DNA యాక్టివేషన్తో చేసుకుని ఇంకా అద్భుతమైన స్థితిలోకి వెళ్తాం, ఎంత ముఖ్యమో అంటూ ఎంతో అద్భుతంగా ధ్యానాన్ని అందించిన హరికృష్ణ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఒక మంచి మాట సెగ్మెంట్లో ఒక చిన్న మాట తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, రోజుకొక మంచి మాటలో ఈరోజు మరొక జీవిత సత్యాన్ని తెలుసుకుందామండి. ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆదర్శ సూత్రం ఒకటి తెలుసుకుందాం. పత్రిజీ చెప్తున్నట్లు విగ్రహారాధన మనకు తగదండి. దైవం మానుష రూపేణ అన్నారు. అలాగని ఏ వ్యక్తిని పూజించకూడదు కూడా. వ్యక్తులను ఆదరించాలి. ద్రవ్య వస్తువులతో వ్యక్తులను పూజించకూడదు. విగ్రహాలను ప్రతిష్ఠించాలి. ఆ విగ్రహంలో మన రాముణ్ణి, అలాగే ఆయన జీవిత చరిత్రను, బుద్ధుడి జీవిత చరిత్రను గుర్తు చూసుకోవచ్చు కూడా. అంతేకాని ఆ విగ్రహాలకు ఆరాధన చేయకూడదు. పూర్వకాలంలో ఫోటోలు ఉండేవి కావు, కాబట్టి విగ్రహాలు పెట్టడం జరుగుతూ ఉండేది. మరి ఈనాటి విగ్రహాలు అటువంటివే. ఆ వ్యక్తి యొక్క బోధనలు గుర్తు చేసుకోవటానికే, ఆయన చెప్పిన విషయాలు జీవితంలో ఆచరించటానికే విగ్రహాలను పూజించి ఆ వ్యక్తులు చెప్పిన విషయాన్ని, ఆ దేవుడు మనకు చెప్పిన విషయాలను వదిలివేసి మనం ఇష్టం వచ్చినట్టు ఆలోచిస్తే, మరి మనకిష్టమైనటువంటి పనులు చేస్తూ ఉంటే దానివల్ల ప్రయోజనం ఏమిటండి? విగ్రహాలు కూడా అలాంటివి. విగ్రహాలు అనేటువంటివి ఆ వ్యక్తులు ఏమి చేశారో, ఏమి చెప్పారో అది గుర్తు చేసుకోవటానికి, అంతేకాని ఆరాధన కాదు. ఆరాధిస్తే మన గుణాలు, మన ఆలోచనలు, మన ప్రవర్తనలో, మన జీవితంలో మార్పు రాదు. ఆ విగ్రహంలోని వ్యక్తుల జ్ఞానాన్ని స్వీకరిస్తేనే మన జీవితంలో మార్పు వస్తుంది. విగ్రహారాధన వ్యక్తి యొక్క ఆరాధన. కాళ్ళు కడిగి ఆ నీళ్లు తల మీద పోసుకోవటం, ఇలాంటి కర్మకాండలన్నీ తీసేయాలి. ధ్యానశక్తితో ఎవరి స్వంత సమస్యలను వారే పరిష్కరించుకోవాలి. అనంతమైన శక్తి మన దగ్గర ఉంది. ఎవరి సమస్యలను వారే పరిష్కరించుకోవాలి. ధ్యానం ద్వారా, పుస్తకాలు చదవటం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా అపారమైన శక్తి ఉందని తెలుసుకొని మన సమస్యలను మనమే
మనం కూడా ఎవరి సమస్యలను పరిష్కరించలేం. ఎవరి సమస్యలను వారే పరిష్కరించుకోవాలి. ఇది ధ్యానం, జ్ఞానం ద్వారా మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ మంచి మాట ఇంతటితో ముగించుకుందాం. తిరిగి రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లు మీ రామిరెడ్డి, మానస సరోవరం. ఇది ఈనాటి కార్యక్రమం. మనకి వరల్డ్ యుఎఫ్ఓ డే సందర్భంగా మనకి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు నక్షత్ర మిత్రులు హరికృష్ణ గారు. మరియు ఒక మంచి మాటతో మనందరినీ ప్రసన్నించారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ కల్లం రామిరెడ్డి గారు. రేపు మరొక గెస్ట్తో మరెన్నో విషయాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.